కురుక్షేత్రంలో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళకపోయుంటే అర్జునుడు ఖచ్చితంగా చనిపోయేవాడని మీకు తెలుసా? అలానే కురుక్షేత్రాన్ని ఒక్క నిమిషంలో ముగించగల ఒక యోధుడు ఉన్నాడని, ఆ యోధుడి గురించి చాలా తక్కువ మందికి తెలుసని మీకు తెలుసా? మహాభారతం గురించి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో ఈ వీడియో చేసేసాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 10. మహాభారతాన్ని రాసింది వినాయకుడు. మహాభారతాన్ని చెప్పింది వ్యాసుడు. మహాభారతాన్ని ఎవరితో రాయించాలో తెలియక వ్యాసుడు భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు బ్రహ్మ వినాయకుడితో రాయించమని చెప్పారన్నమాట. వినాయకుడు ఒక రూల్ పెట్టాడు. వ్యాసుడు ఎంతవరకు అయితే గ్యాప్ లేకుండా చెప్తాడో అంతవరకు నేను మహాభారతాన్ని రాస్తాను అని చెప్పాడనమాట. వ్యాసుడు ఇంకో రూల్ పెట్టాడు. వినాయకుడు రాసిన ప్రతి పదానికి తనకి అర్థం తెలియాలని చెప్పి వ్యాసుడు రూల్ పెట్టాడు. సో ఇలా ఇద్దరూ కలిసి మనకి మహాభారతాన్ని అందించారన్నమాట. నెంబర్ 9. ఇది కొంచెం కాంట్రవర్షియల్ స్టోరీ భయ్య. పాండు మహారాజు చనిపోయేటప్పుడు తన శరీరంలోని భాగాల్ని పాండవులకి తినమన్నాడని చెప్పి ఒక స్టోరీ ఉంది. అయితే పాండవుల్లో ఎవరూ తినకపోయినా సహదేవుడు మాత్రం పాండు మహారాజు చిలకల వేణిని తిన్నాడని, అందుకే అతనికి త్రికాల జ్ఞానం ఉందని చెప్తారు. సో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని ముందే తెలిసిన సహదేవుడు ఎవరికీ చెప్పలేదని చెప్తారన్నమాట. నెంబర్ 8. యుధిష్ఠరుడు అశ్వత్థామ హతః కుంజరః అని అన్నాడని మనకందరికీ తెలిసిందే. ద్రోణాచార్యుడిని మభ్యపెట్టి చంపడానికి అలా అన్నాడన్నమాట. సో అలా అన్నప్పుడు యుధిష్ఠరుడు అప్పటి వరకు ఏ అబద్ధం చెప్పకపోవడం వల్ల గాలిలో నడిచిన రథం భూమి మీదకి వచ్చిందని చెప్తారు. నెంబర్ 7. హస్తినాపురాన్ని 36 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత పాండవులు ద్రౌపది కలిసి మేరు పర్వతానికి బయలుదేరారు. అయితే మేరు పర్వతానికి చివరికి వెళ్ళేసరికి పాండవులు ద్రౌపది అందరూ చనిపోయారు. ఒక్క పెద్దవాడైన యుధిష్ఠరుడు తప్ప. యుధిష్ఠరుడితో పాటు ఒక కుక్క ఉండేదట. ఆ కుక్క యుధిష్ఠరుడు కలిసి మేరు పర్వతాన్ని సక్సెస్ఫుల్ గా ఎక్కేశారు. మేరు పర్వతాన్ని మొత్తం ఎక్కేశాక స్వర్గలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు యుధిష్ఠరుడు స్వర్గలోకానికి రావచ్చని, ఆ కుక్క మాత్రం రాలేదని చెప్పాడనమాట. అయితే యుధిష్ఠరుడు కుక్క అంతవరకు తనకి తోడుగా వచ్చిందని స్వర్గలోకంలో కూడా కుక్కని ఆహ్వానించమని ఇంద్రుడిని రిక్వెస్ట్ చేశాడంట. ఆ కుక్క వెంటనే యమధర్మరాజుగా మారిపోయింది. ఆ యమధర్మరాజు యుధిష్ఠరుడి ధర్మానికి మెచ్చి యుధిష్ఠరుణ్ణి భూమి మీద ధరించిన శరీరంతోనే స్వర్గలోకానికి వెళ్ళనిచ్చేలా ఒక వరాన్ని ఇచ్చాడంట. నెంబర్ 6. కార్యవీర అర్జున అనే ఒక రాజు పరశురామ ప్రభువు యొక్క తల్లిదండ్రుల్ని చంపేశాడు. అప్పుడు బ్రాహ్మణుడైన పరశురామ ప్రభువు గొడ్డలి తీసుకొని క్షత్రియుడిగా మారి చాలా మంది క్షత్రియుల్ని చంపేశాడు. కానీ క్షత్రియుల్ని ఎన్నిసార్లు చంపినా ఆ క్షత్రియులు మళ్ళీ పుడుతూనే ఉన్నారంట. ఆ క్షత్రియుల్ని మొత్తం 21 సార్లు పరశురామ ప్రభు చంపాడని, 21 సార్లు చంపిన తరువాత కూడా మళ్ళీ క్షత్రియులు ఉద్భవించడంతో విసిగిపోయి పరశురామ ప్రభువు చంపడం ఆపేశాడని చెప్తారు. ఇలా ఎందుకు జరిగిందంటే పరశురామ ప్రభువు మగవాళ్ళైన క్షత్రియుల్ని మాత్రమే చంపాడని, అయితే ఆడవాళ్ళని ఎవరిని చంపలేదని, అందుకే క్షత్రియులు మళ్ళీ మళ్ళీ పుట్టసాగారని చెప్తారన్నమాట. నెంబర్ 5. భీముడికి రాక్షసి అయిన హిడింబికి పుట్టిన కొడుకు ఘటోత్కచుడు. అయితే ఘటోత్కచుడికి బార్బారికుడు అనే ఇంకో కొడుకు ఉన్నాడనమాట. ఆ బార్బారికుడికి శివుడి నుండి ఒక వరం ఉంది. ఆ వరం ఏంటంటే బార్బారికుడి దగ్గర 3 బాణాలు ఉంటాయి. ఆ 3 బాణాల్లో ఒక బాణం మిత్రులందరినీ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకో బాణం శత్రువులందరినీ గుర్తించడానికి ఉపయోగపడుతుంది. మూడో బాణం శత్రువులందరినీ చంపి ఆ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆ 3 బాణాలని కురుక్షేత్రంలో గాని బార్బారికుడు వాడి ఉంటే ఒక్క నిమిషంలో యుద్ధం ముగిసేదన్నమాట. సో అలా ఒక్క నిమిషంలో యుద్ధం ముగిస్తే ఆ యుద్ధానికి న్యాయం ఉండదని శ్రీకృష్ణుడు బార్బారికుడిని పార్టిసిపేట్ చేయకుండా ఆపారన్నమాట. నెంబర్ 4. విదురుడు యమధర్మరాజుకి ఇంకో అవతారం అని చెప్తారు. అయితే విదురుడు భూమి మీద ఎందుకు జన్మించాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే మనం ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ వినాలన్నమాట. మాండవ్యుడు అనే ఒక ఋషి ఇంట్లో కొంతమంది దొంగలు రాజు ఇంట్లో దొంగతనం చేసిన బంగారాన్ని పెట్టేశారన్నమాట. అందుకు మాండవ్యుడిని రాజుకి సంబంధించిన సైనికులందరూ తెగ బాధ పెట్టారంట. ఆ బాధ పెట్టడం వల్ల మాండవ్యుడు యమధర్మరాజుని నిందించాడనమాట. ఏమని నిందించాడంటే అసలు తను ఏ తప్పు చేయకపోయినా ఆ రాజు సైనికులతో బాధింపబడాల్సి వచ్చిందని. అప్పుడు యమధర్మరాజు దానికి ఏం చెప్పాడంటే మాండవ్యుడికి చిన్నప్పుడు ఒక అలవాటు ఉండేదంట. ఈ కీటకాలన్నిటినీ ఒక కర్రతో చంపి మాండవ్యుడు తన పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించేవాడంట.
చిన్నప్పుడు చేసిన ఆ కర్మ ఫలం వల్లనే ఇప్పుడు ఇన్ని కష్టాలు పడవలసి వచ్చిందని యమధర్మరాజు మాండవ్యుడికి చెప్పాడు. అయితే మాండవ్యుడు అలా చెప్పినా కూడా యమధర్మరాజుని శపించాడు. యమధర్మరాజుని ఏమని శపించాడంటే, భూలోకంలో ఒక శూద్ర అమ్మాయి కడుపులో పుడతావు నువ్వు అని చెప్పి మాండవ్య ఋషి యమధర్మరాజుని శపించాడనమాట. అందుకే విదురుడు ఒక శూద్ర అమ్మాయి కడుపులో పుట్టాడని చెప్తారు. నెంబర్ 3, అర్జునుడికి మొత్తం 4 భార్యలు. సుభద్ర, ద్రౌపది గురించి మనందరికీ తెలిసిందే. అయితే అర్జునుడు, ద్రౌపది, యుధిష్ఠిరుడు ఒకే రూమ్ లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్లాల్సి వచ్చింది. దానికి శిక్షగానే అర్జునుడు కొన్ని రోజులు అజ్ఞాతవాసంలో సెపరేట్ గా గడపాల్సి వచ్చింది. ఆ అజ్ఞాతవాసంలో గడపాల్సి వచ్చినప్పుడు మరో 2 అమ్మాయిల్ని అర్జునుడు పెళ్లి చేసుకున్నాడు. అందులో ఒకరు చిత్రాంగద, ఇంకొకరు నాగ కన్య అయిన ఉలుపి. నెంబర్ 2, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లి 13వ రోజు చనిపోయాడు. అయితే 14వ రోజు దానికి ప్రతీకారంగా అర్జునుడు జయద్రథుడిని చంపేశాడు. జయద్రథుడు అంటే కౌరవులకి బామ్మర్ది అవుతాడు అన్నమాట. జయద్రథుడిని చంపేయడం వల్ల 14వ రోజు కౌరవులు ఆ రాత్రిపూటే పాండవుల పైన దాడి చేశారు. ఆ రాత్రిపూట దాడి చేయడం వల్ల ఘటోత్కచుడిని ఆహ్వానించారు. రాత్రిపూట ఘటోత్కచుడి శక్తి మిక్కిలి ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అందుకు ఘటోత్కచుడు కౌరవుల్లో అందరి సైనికుల్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు. అయితే కర్ణుడు ఘటోత్కచుడిని చంపడానికి ఇంద్రుడి నుండి వరంగా పొందిన దివ్యాస్త్రాన్ని వాడాల్సి వచ్చింది. ఆ దివ్యాస్త్రాన్ని ఘటోత్కచుడి మీద వాడకుండా ఉంటే అర్జునుడి మీద వాడి ఉండేవాడు. ఆ రకంగా అభిమన్యుడి మరణం అర్జునుడి ప్రాణాల్ని కాపాడిందన్నమాట. నెంబర్ 1, కలియుగంలో అభీరులు అనే ఒక తెగ తమని తాము యాదవులుగా చెప్పుకునేవారు. అలా యాదవులుగా చెప్పుకుని శ్రీకృష్ణుడు చిన్నప్పుడు బృందావనంలో చేసిన లీలల్ని చాలా గొప్పగా చెప్పుకుని శ్రీకృష్ణుడిని తమకి మాత్రమే దేవుడిగా భావించేవాడు. ఈ అభీరుల గురించి మనం కార్తికేయ 2లో డీటెయిల్డ్ గా చూసాం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.